ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబా ప్రార్థన ద్వారాగా మరి రాత్రి కాలపు మరి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబా ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల మక్కడితేనే కృపకాల మీ అపరమానానికి తండ్రి శాంతకాశాలను తండ్రి తండ్రి మీ నాకు కూడా బాగా తండ్రి కన్నా ఉన్న తండ్రి రాత్రికాల కుటుంబ ప్రార్థన తండ్రి సాయంత్రకాలం తండ్రి మేము జరిగించిన మంచి బాగా నుంచి మీకు అందమైన తండ్రి ట్రిగర్ తండ్రి 7 రోజులతో దిగ్విజయంగా సండే తండ్రి మేము ముగించుకోండి తండ్రి. ఈ అక్కడ రోజు సేవ 8 రోజులకు మేము వెళ్తుండగా మేము త్వరగా వేగంగా మా పని పాటలు ముగించుకుని తండ్రి మేము అన్ని సన్నిధానంలో కూడుకునే చేయండి తండ్రి. ఇట్రీగా తండ్రి అది తండ్రి రామ పత్రిక రామ యెషయా గ్రంథం తండ్రి 10వ అధ్యాయం చేయుచుండగా వెనుకొని తండ్రి ఆ ఇద్దరు తండ్రి వినిపెట్టి వేరు కాకుండా మా రంగం 30 రోజుల కారణం రోజులందరూ పైన చూడండి తండ్రి ట్రీగా తండ్రి ఇంకా రోజులు కొండతండి వాళ్ళు ముట్టి పరిసత్వం పండుతండి సన్నిధి తండ్రి వాక్యాన్ని పోసిన బియ్యలు రాదు కానీ మంచి తెలియని జ్ఞానాన్ని తండ్రి వయసు నాయకులు తండ్రి వాక్యం చెప్పిన బియ్యలు రాదు కానీ అంటుందండి స్థానిక సంఘాలు తండ్రి వాక్యం చెప్పిన బియ్యలు రాదు కానీ శాంతి కాచి కాబట్టి ఇప్పుడు కూడా చెప్పబోతుంది మీ దాసులు సమరోజ్యమైన తెలుగు అనుగ్రహించమని వేడుకుంటుంది తండ్రి. ఈ ప్రజలు తండ్రి ఇంకా వెళితే అనారోగ్యం మూట ప్రార్థన పత్రికమైన శాస్త్రమైన రోడ్డు తండ్రి వాక్య చదువుకున్న వాక్తులు ఆది చంపని కరపళ్ళ తండ్రి రోడ్డు తండ్రి వాక్య చదువుతున్న కదా మీద సత్య సామర్థ్యం రోడ్డు యెషయాతో పడాచి చదువుతుంటే కదండి మీద సత్య సామర్థ్యం రోడ్డు కదండి సండే సరే రాష్ట్రాలు వచ్చింది ఈ నామై మధ్యలో వచ్చింది ఆదరించి అంతవరకు ప్రభుత్వం చదువుతాను గడిచిన 7 రోజులు ఈ నామ మధ్యలో చేసిన అంత ఒట్టింది. ఈరోజు భోజనం బియ్యలు రాజు కుటుంబాన్ని కూడా చేయించాడు. 2 సార్లు సేపాలు కూడా చేయించాడు. 2 సార్లు సేపాలు కూడా చేయించాడు. పెద్దలు చేయించాను పిల్లలు ఇంకా లేదు అనారోగ్యాలు అనుకుంటున్నాను ఏసుకిస్తాను పర్వతం ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యెషయా గ్రంథము 10వ అధ్యాయాన్ని తండ్రి బైబిల్ పఠనంగా చదవడానికి నేర్చుకునడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. నేను ఇంతవరకు ప్రార్థించినటువంటి ఇరువురు బిడ్డలకి నేను ప్రార్థన పట్ల మరింత పట్టుదలను ఆసక్తిని వారికి అనుగ్రహించండి. ప్రార్థనలో సంభాషించవలసినటువంటి సంభాషణలు నీ బిడ్డలో పలికి ప్రభావం మిమ్మల్ని మనసారా స్తుతించి మహింపరచుటకు సహాయాలు దయచేయండి తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభావ మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాల కొరకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ సంఘానికి ఉన్నటువంటి నేను భారాన్నంతటిని ఆ సంఘానికి ఉన్నటువంటి బాధ్యతనంతటిని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. సంఘానికి నాయన దైవ సేవకులుగా కాపరిగా ఉపదేశకులుగా నాయకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వారికి చక్కనటువంటి రీతిలో వారికి నాయన తలమానికలుగా ఉన్నటువంటి పెద్దలను బట్టి నాయన పరిచారకులను బట్టి పురుషులను బట్టి స్త్రీలను బట్టి యువ సేవక బృందాన్ని అంతటిని బట్టి క్రీస్తు సైనికులను బట్టి నేను పురుషులను బట్టి స్త్రీలను బట్టి అందరిని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒక సేవకుని మాటకు గౌరవించి విధేయత చూపించు ప్రభా. అందరూ నాయన మరి ఐక్యమత్యం కలిగి లోబడి తండ్రి మీ చిత్తాన్ని నెరవేరుస్తుండగా తండ్రి మీ సహాయమును సహకారము దినదినమును అనుదినమును నాయన అనుగ్రహిస్తున్నందుకే మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మరి సండే టు సండే చివరి రోజునైనా రాత్రితో ముగియనుంది ప్రభా. మరి 8 రోజులునైనా ఎంతమంది బిడ్డలైతే ప్రత్యక్షంగా పరోక్షంగా తమ కాలాలని సమయాలని పెట్టుబడులుగా పెట్టి ధనాన్ని ఇచ్చి ప్రభా మిమ్మల్ని సేవించారో మహింపరిచారో వారిని వారి కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి. మరి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి నాయన సండే టు సండే ముగింపును బట్టి నాయన మీకు మనసారా స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో ఈ యొక్క నాయన కుటుంబ ప్రార్థన కూడా మీ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ఆయన యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 10వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవత దేవుని నామని స్తుతించుకుందాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. విధవరాండ్రు జయగడు
విధవరాండ్రు విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు తమకు దోపుడు సొమ్ముగా ఉండమని తండ్రి లేని వారిని తండ్రి లేని వారిని కొల్ల పెట్టువాని వలె నుండగోరి కొల్లబెట్టిన వారు ఉండగోరి న్యాయ విమర్శ జరపకుండా న్యాయ విమర్శ జరపకుండా దరిద్రులను తొలగించుటకును దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బేదల న్యాయమును తప్పించుటకును నా ప్రజల పేదైన న్యాయం తప్పించుటకును అన్యాయపు విధులను విచారించువానికి విచారించు వారికి బాధకరమైన శాసనములు వ్రాయించు వారికి బాధకరమైన శాసనం రాయించు వారికి శ్రమ శ్రమ దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున దూరం వచ్చిన దినమున మీరేమి చేయుదురు మీరేమి చేయుదురు సహాయము నొందుటకు సహాయం నుండుటకు ఎవరి యొద్దకు పారిపోదురు మీ ఐశ్వర్యముని ఎక్కడ దాచుకుందురు ఈశ్వరుని ఎక్కడ దాచుకుందురు వారు చెరపెట్టబడిన వారి క్రింద వారు చెరపట్టిన వారు కింద దాగుకొనుచున్నారు దాగుచున్నారు హతులైన వారి యొద్ద అదులైన వారి వద్ద కూలుచున్నారు కూర్చున్నారు ఎలాగు జరిగినను ఇలా జరిగినను ఆయన కోపం చల్లారలేదు ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది ఆయన బావు ఇంకా చాపబడి ఉన్నది రెండో భాగాన్ని చదువుకుందాం 5వ వచనాన్ని ఏనా రైట్ అస్సూరీయులకు శ్రమ అసూర్య సమ వారి నా కోపమునకు సాధనమైన దండము వారు నా కోపమైన సన్నమైన దండము నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది నా దుడ్డు కర్ర నా ఉగ్రత చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనము మీదకి భక్తిహీనుల జనము మీదకి నేను వారిని పంపెదను నేను వారిని పంపేదను దోపుడు సొమ్ము దోచుకునుటకును దోపుడు సొమ్ము దోచుకున్నటకును కొల్ల పెట్టుటకును కొల్లబెట్టుటకును వీధులను త్రొక్కుటకును వీధులను తొక్కుటకును నా ఉగ్రతకు పాత్రులకు నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను వారికి ఆజ్ఞాపించదును అయితే అతడు అలాగనుకొనడు అయితే అతను అలా అనుకోడు అది అతని ఆలోచన కాదు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలెననియు నాశనం చేయవాలని చాలా జనములను చాలా జనములను నిర్మూలము చేయవలెననియు నిర్మూలన చేయవలను అతని ఆలోచన అని ఆలోచన అతడిట్లను కొనుచున్నాడు అట్లా అనుకుంటున్నా నా అధిపతులందరూ నా అధిపతులందరూ మహారాజులు కారా మహారాజుల కారా కళ్ళు కల్లో కర్కెమీషు తర్కెమిసు నుండలేదా ఉండలేదా మహాతు మహాతు అర్పాదు వలె నుండలేదా అర్పాది వల్ల ఉండలేదా షోమ్రోను సోమ్రోను దమస్కు వలె నుండలేదా దమస్కు వల్ల ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు విగ్రహం పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కావా నా దేశం చిక్కినవి కావా వాటి విగ్రహములు వాటి విగ్రహములు యెరూషలేము యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే సోమ్రో విగ్రహముల కంటే ఎక్కువైనవి కావా ఎక్కువైన కావా షోమ్రోనుకును సోమ్రోనుకు దాని విగ్రహములకును దాని విగ్రహములకు నేను చేసినట్లు నేను చేసినట్లు యెరూషలేమునకును యెరూషలేమునకు దాని విగ్రహములకును దాని విగ్రహములకును చేయకుపోదునా అనిను చేయకపోయినా నేను కావున కావున సియోను కొండ మీదను సియోను కొండ మీదను యెరూషలేము మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత ప్రభువు తన కార్యములను నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని హృదయ గర్భం వలని ఫలమును బట్టియు ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టియు అతని కన్నుల అహంకారం బట్టి శిక్షింతును శిక్షించును అతడు అతడు నేను వివేకిని నేను వివేకిని నా బాహుబలము చేతను నా బాహుబలం చేతను నా బుద్ధి చేతను నా బుద్ధి చేతను అలాగు చేతిని అలాగు చేతిని నేను జనముల సరిహద్దులను మార్చి నేను జనముల సరిహద్దులు మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని వారి ఖజానాలు దోచుకుంటే మహాబలిష్ఠుడినై మహాబలిష్ఠుడై సింహాసనాసీనులను త్రోసివేసి సింహాసనాసీనుని తోసివేసి పక్షి గూటులో ఒకడు చెయ్యి పెట్టినట్లు పక్షి గూడులో ఒక చెయ్యి పెట్టినట్లు జనముల ఆస్తి నా చేత చిక్కెను జనముల ఆసిన చేత చిక్కెను ఒకడు విడువబడిన గుడ్లును ఏరుకొనినప్పుడు విడువబడిన గుడ్లు వేరుకున్నప్పుడు రెక్కను ఆడించినదైనను ఎక్కడ ఆడించినదైనను నోరు తెరిచినదైనను నోరు తెరిచినదైనను కిచకిచలాడినదైనను కిచకిచలాడుదైనను లేకపోవునట్లు లేకపోనట్లు నిరభ్యంతరముగా నిర్వైద్యముగా నేను సర్వలోకమును నేను సర్వలోకమును కోరుకొనుచున్నానని అనుకొనును కోరుకొనుచున్నానని అనుకున్నాను గొడ్డలి తనతో నరుకువానిని చూసి గొడ్డల తలతో నరులను చూసి అతిశయపడునా అతిశయపడిన రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా రంపం దాడితో కూడా
కొల కొల తన్నెత్తు వానిని ఆడించినట్లు తన్నెత్తువాడు ఆడించినట్లు దండము కర్రవానిని ఎత్తినట్లును దండం కర్రవాణి ఎత్తినట్లును ఉండును కదా. ఉండును కదా. ప్రభువును ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా బలిసిన అస్సూరీల మీదకి బలిసిన అసురు మీదకి క్షయరోగము పంపును. క్షయరోగం పంపును. వారి క్రింద అగ్నిజ్వాలల గల కొరకట్టెను రాజును. వారి కింద అగ్నికోను. ఇశ్రాయేలు యొక్క వెలుగు ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు అని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును. జ్వాలయను. అది అష్షూరు రాజు యొక్క అది అశ్షూరు రాజు యొక్క బలురక్కసి చెట్లకును బలిరకం చెట్లకును గచ్చ పొదలకును గచ్చపొదలకును అంటుకుని అంటుకుని ఒక్క దినమున వాటిని మిరింగివేయును. ఒక్క దినమున వాటిని మింగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా శరీర ప్రాణంతో కూడా అతని అడవికిని అతని అడవికిని అతని ఫలభరితమైన పొలమునకును అతని ఫలవత్తమైన ఫలములకును కలిగిన మహిమను కలిగిన మహిమను అది నాశనము చేయును. అది నాశనము చేయును. అతని అడవి చెట్లు శేషము కొంచెమగును. అది అడవి చెట్టు శాసనం కొంచెము బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. బాలుడు దాన్ని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును ఆ దినమున ఇశ్రాయేలు శాసనమును యాకోబు కుటుంబకులలో యాకోబు కుటుంబములలో తప్పించుకొనిన వారును తప్పించుకొని వారును తమ్మును హతము చేసుకొనిన వారిని తమ హతము చేసుకునే వారిని ఇకను ఆశ్రయింపక ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును. శాసము తిరుగును. యాకోబు శేషము యాకోబు శాసము బలవంతుడగును. బలవంతుడగును. దేవుని వైపు తిరుగును. దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలీలు నీ జనులైన ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుక వలె ఉండినను సముద్రపు ఇసుక వలె ఉండినను. లెక్కకు లెక్కకు దానిలో శేషము తిరుగును. దానిలో శాసం తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడిను. సమూల నాశనం నిర్వహింపబడును. నీతి ప్రవాహము వలె వచ్చును. నీతి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా ఏలయనగా తాను నిర్ణయించిన తాను నిర్వహించిన సమూల నాశనమును సమూల నాశనమును ప్రభువును ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా సర్వలోకమును సర్వలోకమును కలుగజేయును. కలుగజేయును. ప్రభువును ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో నివసించుచున్న నా జనులారా, సీయోనుడు స్నానములారా, ఐగుప్తులు చేసినట్లు ఐగుప్తులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండమును ఎత్తి నీ మీద తన దండము ఎత్తి వానికి భయపడకము. వాని భయపడము. ఇకను కొద్ది కాలమైన తర్వాత ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును. నా కోపం చల్లారును. వారిని నాశనము చేయుట వారి నాశనం చేయుట నా ఉగ్రత తిరుగును. నా ఉగ్రత తీరును. ఓరేబు బండ యొద్ద రేపు బండ యొద్ద మిథ్యానును హతము చేసినట్లు విద్యానాథము చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా సైన్యకు అధిపతి యెహోవా తన కొరడాను తన కొరడాను వారి మీద ఆడించును. వాడి మీద ఆడించెను. ఆయన దండము ఆయన దండము సముద్రం వరకు వచ్చును. సముద్రం వరకు వచ్చెను. ఐగుప్తీయులు ఐగుప్తీయులు దండమెత్తినట్లు దండం ఎత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆయన దాన్ని ఎత్తెను. ఆ దినమున ఆ దినమున దండము దండము సముద్రం వరకు వచ్చును. సముద్రం వరకు వచ్చెను. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఐగుప్తులు దండం ఆయన దానిని ఎత్తును. ఆయన దాన్ని ఎత్తెను. ఆ దినమున ఆ దినమున నీ భుజము మీద నుండి నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయదును. అతని బరువు తీసివేయను. నీ మెడ మీద నుండి నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. అతని గాడిని కొట్టువేయబడు. నీవు బలిసినందున నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. ఆ కాడి విడగ కొట్టబడిను. అస్సూరీలు సూర్యులు యామాతు మీద పడుచున్నారు. యావత్తు మీద పడుతున్నారు. మిగ్రోను మార్గమును పోవుచున్నారు. మార్గములు పోతున్నారు. మెక్మాషులో తమ సామాగ్రి ఉంచుకొనుచున్నారు. దిగ్గాలుతో మార్గం ఉంచుకుంటున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామా
వణుకుచున్నది. గెబాలో బాసచేతము రెండని అని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లిమీలారా దగ్గరగా కేకల వేయుడి. లాయిషా ఆలకింపుము. అయ్యయ్యో ఆనాతు మద్మేనా జనులు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమాయను. యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. అలా అనకూడదు మర్చిపో. చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును. ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనప కత్తుతో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సాయంత్రకాల రాత్రికాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో భాగంగా దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇంకా ఇలా కూర్చోజేయగడు. ఇంకా ఇలా చూడు ఏమో మరి రాత్రికాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని దేవాది దేవుడు మరి మనకు అనుగ్రహించి మరి ఈ సమయంలో యెషయా గ్రంథము 10వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన ఉద్దేశాలని మనకి తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవత దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ఎవరెవరైతే ఆయనకి ప్రతికూలంగా ఉన్నారో, ఎవరెవరైతే ఆయనకి ఎలా ఉన్నారట మోషే బాబు? ప్రతికూలం అంటే ఏంటి? అనుకూలం కాదు. అనుకూలం అని అంటే మాట చెప్పగానే చేసేవారు అనుకూలంలో ఉన్నటువంటి వారు. మాట అనగానే మాట చెప్పిన తర్వాత కూడా చేయలేనటువంటి వారు ప్రతికూలంలో ఉన్నటువంటి వారు. ఒక మాట మనం అలా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, రాజ్యాలు కానివ్వండి, వీటన్నిటికీ అధిపతి ఎవరో? తండ్రి అయినటువంటి దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆయా జాతులన్నింటినీ కూడా వదిలేశాడు, జనాంగాల్ని వదిలేశాడు. కారణం ఏంటి? వాళ్ళెవ్వరూ కూడా దేవుని నియమ నిబంధనలకి లోబడలేదు. వాళ్ళు ఏం చేయలేదు నాయన? దేవుని నియమ నిబంధనలకి లోబడలేదు. అందుకనే వాళ్ళందరినీ వదిలేసి దేవుడు ఇశ్రాయేలు జాతిని ఎంచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకనే కనాను దేశంలో వారిని పెట్టాడు. వారితో పాటు చుట్టుపక్కల కూడా కొన్ని జనాంగాలు, జాతుల వారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని మాట కాదని తెంగరేసలు వేసేవారో అలాంటప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే వాళ్ళ మీదకి ఇతర జాతులు, జనాంగాల వారు వచ్చి వారికి బుద్ధి చెప్పేవారు. అంటే ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? అన్ని రాజుల్ని వాడుకున్నాడు. కారణం ఏంటి? వీళ్ళకి బుద్ధి రావాలి కనుక నేను వాళ్ళకి ఉపదేశించాను కదా. ఎందుకంటే తండ్రినటువంటి దేవుడు వారిని పెంచుతున్నాడు కదా, వారిని పోషిస్తున్నాడు కదా, వారిని కాపాడుతున్నాడు కదా. వారి మాటలే వినాలి వీళ్ళు. ఎవరి మాటలో? దేవుని మాటలే. మీరు నన్ను కలుచుచు ఇతర దేవతలనైనను దేవుళ్ళనైనను మీరు కొలవకూడదు, వాడి జోలికి వెళ్ళకూడదని దేవుడు కథాఖండితంగా ఆజ్ఞ ఇచ్చేశాడు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు? అన్ని రాజుల ఆచారాలను, అన్ని రాజుల యొక్క పరిపాలనా పద్ధతిని వీళ్ళు పెట్టుకుని దేవుని కోపాన్ని రప్పించారు. ఇప్పుడు అలాంటి సందర్భంలో యెషయా గారి కాలం వచ్చేసరికి కూడా ఇది కొనసాగుతూ ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే వీళ్ళు న్యాయం తప్పి, నీతి తప్పి వీళ్ళు ఏం చేస్తారంటే విమర్శ చేస్తున్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా నేను దండిస్తాను అని అన్నాడు. అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అంటున్నాడో మనం కొన్ని సందర్భాలు చూద్దాం. ఇక ఈ 10వ అధ్యాయం నేపథ్యం ఏంటంటే దేవునికి ప్రతికూలంగా ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్షలు అమలు చేస్తున్నాడు. దేవునికి ప్రతికూలంగా ఉన్న దేశాలకు కానివ్వండి, రాజ్యాలకు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, దేవుడు శిక్షణ అమలుపరచబోతున్నాడు. యెషయా గ్రంథం అదే మనకు సెలవిస్తుంది. ఏ ఏ జాతులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో, ప్రతికూలంగా ఉన్నాయో, ఇప్పుడు ఇశ్రాయేలుకి లేదా యోధా వారిని బుద్ధి చెప్పడానికి ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? అషూరు సైన్యాన్ని వాడుకుంటున్నాడు.
ఏ సైన్యాన్ని వాడుకుంటున్నాడు ఆయన? అసూరు రాజ్యాన్ని వాడుకుంటున్నాడు, అసూరు సైన్యాన్ని వాడుకుంటున్నాడు. కనుక ఇప్పుడు అసూరు వెళ్ళి ఏం చేయాలి? దేవుడు ఎలాగైతే వారిని భయపెట్టమన్నాడో, దేవుడు ఎలాగైతే వారిని దండించమన్నాడో అలా దండించాలి. కానీ ఈ అసూర్రాజు ఏమనుకుంటున్నాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాల్ని వీటన్నిటినీ చూసి అతను ఏమనుకుంటున్నాడు? నా ఎంతటి గొప్పవాళ్ళు లేడనుకుంటున్నాడు. అసలు నీకు ఆ గొప్పతనాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోయాడు ఆయన. ఇలా చాలామంది సిరియా దేశానికి కూడా దేవుడు ప్రతి దేశం మీద విజయాన్ని ఇచ్చేది ఎవరనంటే దేవుడే. సిరియా దేశంలో ఆనాటి కాలంలో సిరియా దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటి మీద విజయాన్ని ఇచ్చాడు దేవుడు. అలా విజయాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే. ఇప్పుడు అలా అష్షూరుకి ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దాన్ని బట్టి ఈ అష్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే గర్విస్తున్నాడు. దేవుని కోపం వచ్చిందనమాట. దేవునికి ఏమొచ్చింది? ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఈ అష్షూరును కూడా తీయించేస్తానని దేవుడు ప్రవచనాలు రాయిస్తున్నాడు. ఇప్పుడు ఈ అష్షూరును కూడా ఏం చేస్తాడట దేవుడు? ప్రవచనాలు చెప్పించి ఈ అష్షూరుని లేపేస్తానంటున్నాడు. యోధా వారిలో ఉన్నటువంటి వారిని కూడా దండిస్తానంటున్నాడు, గద్దిస్తానంటున్నాడు, బుద్ధి చెప్తానంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా దేవునికి ప్రతికూలంగా ఉన్నారు. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. మిద్యాని దేశం ఉంది పక్కన, ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తనకి అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తానంటున్నాడంటే వాళ్ళందరినీ లేపేస్తానంటున్నాడు. కారణం ఏంటంటే నేను ఇచ్చాను మీకు రైటు, నేను ఇచ్చాను మీకు అధికారం. మీరు వెళ్ళి వారిని బుద్ధి చెప్పాలి, భయపెట్టాలి తప్ప వారి మీద చలామణి చేసి నా అంతటి వీరుడు లేడని మీరు అనకూడదని అష్షూరురాజు చెప్పినా సరే అష్షూరురాజు ఏమనుకున్నాడంటే ఇదంతా నా బలము, ఇదంతా నా దందు అని అనుకున్నాడు. ఇవన్నీ నా సైన్యాలు అనుకున్నాడు. అందుకని అష్షూరురాజుకి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఇదే 10వ అధ్యాయము 16వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగమును పంపును. ఏం పంపుతాడట? బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపుతానంటున్నాడు. ఒక్క రోగం చాలు వీళ్ళందరినీ లేపేయడానికి. ఒక్క దేవదూత చాలు సుమారు 1,80,000 మందిని లేపేశాడు దేవుడు. ఎవరిలో నుంచి? ఈ అష్షూరీయుల్నే. ఎవరు మోషే బాబు? అష్షూరీయుల్నే దేవుడు లేపేశాడు. 1,80,000 మందిని లేపేశాడంటే ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? అష్షూరీయుల మీదకి, అష్షూరీయులైన బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగాన్ని పంపుతాను అన్నాడు. కారణం ఏంటి? ఒరే వాళ్ళని వెళ్ళి భయపెట్టరన్నాడు అంతే. ఈడేదో పెద్ద ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకా బాగా భయపెట్టడమే కాదు, నా అంతటి వీరుడు లేడంటున్నాడు. అలాగే గొల్లియాతు కూడా నా అంతటి వీరుడు లేడన్నాడు. బాలుడు మట్టి కొరిగింపించేసాడు. ఎవరో? దావీదు గారు. అలాగే ఫరో రాజు కూడా ఏమనుకున్నాడంటే నా అంతటి గొప్పవాళ్ళు లేడనుకున్నాడు ఫరో రాజు. ఫరో రాజు మీదకి ఏం రప్పించాడు? ఈ క్షయ రోగాలు ఎలాగైతే అష్షూరీయుల మీదకి వచ్చినాయి, ఆ రోజు ఎవరి మీదకి వచ్చినాయి? ఐగుప్తీయుల మీదకి వచ్చినాయి, ఫరో సైన్యాల మీదకి వచ్చినాయి. ఫరో మీదకి వచ్చినాయి. ఏమొచ్చినాయి మోషేబాబు? ఫరో మీదకి తెగుళ్ళు వచ్చినాయి. 10 రకాల తెగుళ్ళని పంపించాడు దేవుడు. ఫరో కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవరు అని అన్నాడు. యెహోవా ఏమన్నాయన? యెహోవా ఎవరు నాకు ఎలా తెలుసైనా అని అన్నాడు. ఆయనకి ఎలా తెలుసా ఆయన చూపించాడు అనమాట. తాను కానీ తన దేశ నివాసులు కానీ తాను పుట్టిందో మొదలుకొని ఇప్పటి వరకు కూడా అలాంటి ఆశ్చర్యకార్యాలు కానీ సూచక్రియలు కానీ వారి వినికిడిలో వారి దేశంలో ఎక్కడా కనబడలేదు. అన్ని గొప్ప కార్యాలు, అన్ని సూచక్రియలు ఏం చేశాడు? ఆయన చేశాడు. కారణం ఏంటి? దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు కూడా ఒక మాట అన్నాడు. దేవుడు కూడా ఏమన్నాడు? నేను ఫరో వలన అతని సేన వలన నేను మహిమ తెచ్చుకుందని అంటున్నాడు దేవుడు. అవును ప్రియులారా, అందుకని మనం ఈరోజు ఎవరిని కూడా మనం దండించకూడదు, ఎవరిని కూడా ఖండించకూడదు, ఎవరిని మనం ఏమనకూడదు. ఎందుకనంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి పంపుతున్నాడేమో, దేవుడు మనలో ఉన్నటువంటి శోధించడానికి పంపుతున్నాడేమని శత్రువు వచ్చినా సరే మనం ఏం చేయాలి? ఆగాలి, ఒకసారి అడగాలి, ఆలోచన అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఒకవేళ దేవుని ప్రమేయం మేరకు వచ్చిందనుకో దేవాని చిత్తం అని అనాలి మనం. అలాగే అష్షూరు రాజు ఎలాగున్నాడట? బలిసిన వాడై ఉన్నాడు. ఇంకా ఇతని యొక్క ఆలోచన విధానాలు మనకు కనపడతాయి. అలాగే ఈ అష్షూరునే కాదండి, యూదుల్లో ఉన్నటువంటి వారు కూడా ఎలాగున్నారని అంటే వాళ్ళ గురించి దేవుడు మొదట్లో మాట్లాడుతూ యూదుల్లో ఉన్నటువంటి వారు ఎలాగున్నారో చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు తల్లిదండ్రులు లేని వారు కొల్ల ఎట్లు కొనవలెననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదలను న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనమును వ్రాయించు వారికి శ్రమ అంటున్నాడు. బాధాకరమైనటువంటి శాసనాలు రాయిస్తున్నారంట కొంతమంది. ఎవరి మీద? తల్లిదండ్రులు లేనటువంటి వారి మీద, విధవరాండ్రి మీద. అసలు
మామూలుగానే దేవునికి కోపం వచ్చిందంటే వారు ఎలాంటి వారి మీద ప్రయోగాలు చేస్తున్నారో చూడండి. తల్లిదండ్రులు లేని వారి మీద, విధవరాండ్రి మీద, ఏదైనా సరే చిన్న నెగిటివ్ పర్సన్ వచ్చినా సరే దేవుడు దేవుడు ఇట్లే స్పందించేస్తాడు. చాలా స్పీడ్గా స్పందిస్తాడు దేవుడు. ఎవరి విషయంలో? తల్లిదండ్రులు లేని వారి విషయంలో, విధవరాండ్రుల విషయంలో, అనాథుల విషయంలో దేవుడు ముందుగానే స్పందిస్తాడనమాట. మనం ఎవరినైనా ఒకసారి మనం వాళ్ళని హేళన చేసిన, వాళ్ళని గాయపరిచిన దేవుడు ఇట్టే స్పందించేస్తాడు. అవసరమైతే ఇట్టే అతనికి ఏమొచ్చేస్తుందో తెలుసా? రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఏదైనా వచ్చి పోతాడంతే. అలా పోకుండా ఉండాలని అంటే దేవుని కోపం చల్లార్చేలాగా ఉండాలి. యోధా ప్రజలు అలాగే ఉన్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు? శ్రమ అని అంటున్నాడు. ఇంకా ఈ దీని గురించి మనం చూడగలిగినప్పుడు ఇక్కడ ఇంకా కూడా దర్శన దినమున దూరం నుండి వచ్చు, ప్రళయ దినమున మీరేమి చేతురు, సహాయం నందుడు ఎక్కడికి పారిపోదురు, మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుందరు. చూడండి, యోధాలో ప్రజలను పరిపాలించే అధిపతులు, అధికారులు కూడా ఎలా ఉన్నారంటే ఐశ్వర్యం కొరకు, ఏమండి ధనము కొరకు వీళ్ళ తీర్పులు తీరుస్తున్నారు, శాసనాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా మీరు ఎక్కడ దాచుకుంటారా బాబు అని దేవుడు వాళ్ళని కూడా గద్దిస్తున్నాడు. వాళ్ళకి శ్రమను అనుభవిస్తున్నాడు. అలాగే ఈ యోధావారికి బుద్ధి చెప్పడానికి, యోధావారిని ఖండించడానికి వచ్చినటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అశూర్ రాజు కూడా బుద్ధి చెబుతున్నాడు. అశూర్ రాజు ఏమనుకుంటున్నాడు? నా అంతటి గొప్పవాళ్ళు లేడనుకుంటున్నాడు. అసలు అశూర్ రాజుని యోధావారి మీదకి పంపిస్తుంది అశూర్ రాజుని యోధా మీదకి పంపిస్తుంది దేవుడు. అశూరు తనంతట తాను ఏం చేయలేదు, రాలేదు. దేవుడే అతన్ని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ తెలుసుకోలేక నా బలము నా శక్తి అంటున్నాడు. మన బలము మన శక్తితో మనం ఎదుటి వారి దగ్గరికి వెళ్ళలేమండి. దేవుని పిలుపుంటే మనం ఎక్కడికైనా అబీమెలెకు దగ్గరికి దేవుడే పంపించాడు. అబీమెలెకు దగ్గరికి అబ్రహాం దేవుడే పంపించాడు. మరలా అక్కడ తన కొరకు ప్రార్థన చేశాడు. ఏమంటే వారికి ఆపదలు రాకుండా, వారికి సంతానం కలిగేలాగా మరి అబ్రహాం గారు ప్రార్థించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంటుంది. దేవుడు పంపుతాడు, అబ్రహాంని పంపాడు. ఏమండి ఇలా మనం పలు సందర్భాలు ఆలోచన చేస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథం ఒకసారి 7వ అధ్యాయము 20వ వచనం చదుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అనగా అశూరు రాజు చేతను తల వెంట్రుకలను, ఏమండి కాళ్ళ వెంట్రుకలను క్షారము చేయించును, అది గడ్డము కూడాను గీసివేయును. ఇప్పుడు ఇశ్రాయేలుకి యోధా వారికి కూడా అవమానాన్ని కలిగిస్తానంటున్నాడు. ఎవరి ద్వారాగా? అశూరు రాజు ద్వారాగా. అంటే అశూరుని పంపిస్తుంది యోధా వారి మీదకి దేవుడే అని మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇక 8వ అధ్యాయం 4వ వచనం కూడా చదువు ఈ సమయంలో. ఆ బాలుడు నాయన అమ్మని అననేరక మునుపు అశూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు. అంటే ఇతర దేశాల్లో ఇశ్రాయేలు వారిని, ఏమంటే సిరియనుల వారిని కూడా అశూరు రాజు దోచుకుంటాడని చెప్తున్నాడు దేవుడు. అలాగే దోచుకున్నాడు. అలా దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మోషే బాబు, దేవుడే. ఎవరికి ఇచ్చాడు అవకాశం? అశూరు సైన్యాలకు ఇచ్చాడు, అశూరు రాజుకి ఇచ్చాడు. అయితే ఇతను ఏమనుకుంటున్నాడో ఆ మాట చదుదాం. 5వ వచనం చదుదాం. ఇతను ఏమనుకుంటున్నాడో ఒకసారి మనం చదుదాం. 5వ వచనం చదుదాం. అశూరీయులకు శ్రమ. ఎవరట? ఎందుకు శ్రమ అంటున్నాడు దేవుడు? వారు నా కోపమునకు సాధనమైన దండము. వీళ్ళు ఎవరట? దేవుని కోపానికి సాధనమైనటువంటి దండము. కనుక ఈ సాధనాన్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. ఎగస్ట్రాలో మనం చేయకూడదు. తను సృజించిన వాడితో మట్టి కుమ్మరవాడితో వాదిస్తుందా? వాదించదు. కుమ్మరి ఎలాంటి ఆకారం తీయాలనుకుంటున్నాడో మట్టి నుంచి అలాంటి ఆకారమే తీసుకుంటాడు. నన్ను ఎందుకు ఇలా చేసేదని మట్టి అడగడానికి వీల్లేదు కుమ్మరిని. అలాగే దేవుడు అశూరుని వాడుకుంటున్నప్పుడు అశూరు కూడా ఏం చేయాలి? చక్కగా నిలబడాలి. కానీ అశూరు ఏం చేస్తుంది? ఎక్స్ట్రాలు చేస్తుంది. ఇంకా అశూరుని గురించి దేవుడు అన్నాడు చూడు, అశూరు నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? అశూరుల చేతిలో పెట్టాడా? అన్యరాజుల చేతిలో పెట్టాడా? ఎవరి చేతిలోనైనా దేవుడు తన దుడ్డు కర్రను పెడతాడు. మనం సరిలేమనుకోండి, ఇంకొకరి ద్వారాగా దేవుడు బుద్ధి చూపిస్తాడు. ఆ రోజు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ని చావగొట్టి చిత్తకొట్టి చెవులు మూసేశారు వారిని. ఎవరిని? ఇశ్రాయేల్ని. ఎవరో? ఫిలిస్తీన్లు, మిద్యానీయులు, అమలేకీయులు, ఏమంటే ఇంకా కొన్ని సైన్యాలు ఉంటాయండి. అక్కడ కొన్ని రాజ్యాలు ఉంటాయి. మనకి న్యాయాధిపతుల గ్రంథాల్లో తారసవుతూ ఉంటుంది వారి ప్రస్తావన. ఏమంటే దేవుని ఉగ్రతకు వారందరూ లోబడినట్లుగా మనకు కనపడుతుంది. వీళ్ళ గురించి ఇంకేమన్నాడు చూడండి. ఇంకా దేవుడు ఏమంటున్నాడు అంటే, అతను ఏమనుకుంటున్నాడట? ఇంకా మనం చదువుదాం. అతడు ఎలాగనుకుంటున్నాడు అనమాట. అయితే అతడు అలాగనుకోడట. ఏమనుకుంటాడట? భక్తిహీనులకి జనం మీదకి నేనే వారిని పంపిదును.
ఎవరి మీదకి పంపుతున్నాడట? భక్తిహీనులుగా ఎవరున్నారు? ఇశ్రాయేల్ వారు ఉన్నారు, యోధా వారు ఉన్నారు. వాళ్ళిద్దరి మీదకి దేవుడు అష్షూరు రాజుని పంపించాడు. పంపించాడు కనుక అతడు ఏమైనా భక్తిహీనులకు జనం మీదకి నేను వారిని పంపేదును, దోపుడు సొమ్ము పంచుకున్నటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రత పాత్రలకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించదును. అయితే అతడు అలాగనుకోడట. అది అతని ఆలోచన ఎవరిని నాశనం చేయను అనుకుంటున్నాడట. అతను ఏమనుకుంటున్నాడంటే, అతడు ఎట్లా అనుకొనిచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కాదా అంటే తన దగ్గర ఉన్నటువంటి అధిపతుల్ని అధికారాలను చూసుకుని ఇతను ఏం చేస్తున్నాడు? పిట్రిగిపోతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే నాయన నువ్వు అలా ఉండొద్దు అంటున్నాడు. ఇంకా 13 వచనంలో ఆయన గురించి ఏమనుకుంటున్నాడో చూడండి. అతను ఏంటి 13 వచనంలో ఆయన గురించి ఏమనుకుంటున్నాడో చూడండి. అతడు నేను వివేకిని. ఏమనుకుంటున్నాడు అతను? నేను వివేకిని అనుకుంటున్నాడు. అష్షూరు రాజు. అసలు నీకు వివేకాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు అన్నటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడు. నా బాహుబలము చేతను, నా బుద్ధి చేతను అలాగూ చేతిని నేను నా జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడినై సింహాసనాసీను నేను లాగేసుకున్నాను కదా, వీళ్ళన్నింటినీ తొక్కేసుకున్నాను కదా అని అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడో చూడండి. 12 వచనం, కావున సీయోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని అతని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను అని అంటున్నాడు. దేవుడు అష్షూరు రాజుని ఏం చేస్తాడట? మోషే బాబు అష్షూరు రాజుని ఏం చేస్తానంటున్నాడు? ఏమంటున్నాడు? అష్షూరు రాజు నేను ఏం చేస్తానన్నాడు? అతని కన్నులను అహంకారపు చూపును బట్టి అతన్ని నేను శిక్షిస్తాను. అంటే అతనికి కూడా శిక్షాకాలం ఒకటి ఉంది. అతను గర్వించడానికి వీలు లేదు. నేడు ఈ సందర్భాన్ని బట్టి మీకు నాకు ఏమర్థం అవుతుందని అంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద మన దీన మనస్కులై ఉండాలి తప్ప మనకున్నటువంటి వాటిని బట్టి మనం అసలే దేవుని ముందు అతిశయించడానికి, అతిశయానికి మరొక పేరు ఏమనుకున్నాం మనము? గర్వము అని అనుకున్నాం. కనుక అలాంటి గర్వాంధులుగా అహంకారులుగా ఉంటే మనమే మన నాశనానికి మనమే కారకులం అవుతాం. ఎవరో కాదు, ఇనుము దాని అంతటా ఈ ఇనుముని ఎవరు నాశనం చేయరంట. దాన్ని తుప్పే దాన్ని తినేస్తుందట. దేన్ని? ఇనుముని. కనుక మనం కూడా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని వదిలి దేవుని చేతి కింద, బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా మనం బ్రతకాలి, జీవించాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకునేటువంటి వాడు అష్షూరు రాజులా తగ్గించబడతాడు, అష్షూరు రాజులా శిక్షింపబడతాడు. కనుక మనం తగ్గించుకుని మనం దేవుని సేవలో, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని దేవుడి సాయంత్రకాల రాత్రికాల సమయంలో మరి మనకి దీని ద్వారాగా అనుగ్రహించాడు. కనుక మరి ఎంతవరకు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనందరి వినికిడిలో తన వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా ప్రేమగల మా కడ దేనికి రసరాలు దేవా మీ అపరమైన అంతే వందల చిత్ర సోదరుని ముడుతుంది ఈ సాయంత్రకాల సమయంలో తిండి మీ నాకు చదువుకున్న బాధ్యత వేస్తుంది, మీకు ఎంత వండుతుంది తిరిగి ఇది వండుతుంది. యెషయా గ్రంథం పరాజ్యం చదువుతుండగా ఇది వండుతుంది వెన్నబడే వాక్యం రోజంతరంగము నూరందరూ ప్రయాణించడానికి మీకు ఎంత ఉన్నతుంది తిరిగి తిండి మీ ఉంచుకుని తిండి సన్నిధి చేయడానికి మేము వచ్చినగా మాకు మీరు సహించాలి జ్ఞానాన్ని తిండి తిరిగి తిండి ఇంకా తినాలి ఎర్రగోళ్ళు అది ముట్టు పడుతుంది వేసుకుని పడుతుంది రాము. ఆమేన్. జయగడు ప్రార్థన. గడమల శాస్త్రమైన రోటరీ కథని వాకి చదువుకున్నది వాకి ఆదరించేంత వరకు ఈ రూపంలో తెలిసిన రోటరీ కథని వాకి చదువుతున్న కథని మీద సత్య సామర్థ్యం రోటరీ కథని వాక్య చదువుతున్న కథని మీద సత్య సామర్థ్యం రోటరీ కథని నేను కాల్సంలోకి ఎంత కాల్చడానికి రోటరీ కథని సెనేటర్ సండే లాస్ట్ అవుతుంది ఈ నామై మధ్య రోటరీ కథని వాక్యం పోసిన వీళ్ళు రాదని చూపించాలి సముద్రానికి ఆనందించాయి రోటరీ గత లాస్ట్ అయితే అందరూ చిల్లా చేయించండి. ఇక్కడైతే అన్న రోజులు రాజమని వేసి తీసినాం పర్వతం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలోనైనా మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడే తండ్రి నాయన యోధావారిలో ఉన్నటువంటి పాపపు క్రియలు, అలాగే అష్షూరులో ఉన్నటువంటి నాయన హృదయ గర్వము మీరు వాటిని తీసేస్తారని తండ్రి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. కనుక నాయన ప్రభు మాలో హృదయ గర్వం కానీ, మాలో నాయన అహంకారం కానీ, మాలో నాయన ఏ కోసన ఉండకూడదని వాక్యం ద్వారా మాకు ఎంతసేపు నాయన మీరు బోధ చేశారు ప్రభు. మీ బోధకు నాయన మేము భయపడి లోబడి వారు ఉండడానికి సహాయాలు తెచ్చండి.
మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా మీ చల్లని చేతి క్రింద తండ్రి దీన మనస్కులుగా దీర్ఘాయుష్మంతులుగా జీవించడానికి మీ సహాయాలు తెచ్చండి. ఇంకా ఎన్నో సందర్భాలు, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు నాయన మా మార్పు కొరకు మీరు రాయించుంచారు ప్రభా. నాయన ప్రతిరోజు నాయన ఇలా వాక్యాన్ని చదువుకుని ప్రభా మేము మనసులు మార్చుకుని మా జీవితాలు మార్చుకుని తండ్రి మీ సన్నిధిలో మీ సేవలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో ప్రభా ఈ రాత్రికాల సమయంలో సండే టు సండే బహిరంగ సభలు మీ మహిమ కొరకు నాయన 7 రోజులు నడిపించారు ప్రభా. 8వ రోజు కూడా నాయన మిగిలి ఉన్నది తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అక్కడ దైవ సేవకుల ద్వారా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ప్రభు. అక్కడ తండ్రి మీ మాటలు దైవ సేవకుల ద్వారా కొన్ని మాటలు నాయన మరి నేను కూడా ప్రకటించడానికి మీరు సహాయాన్ని తెచ్చండి, ఆత్మను అనుగ్రహించండి, నాయన మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. అనేకులు నాయన వెలిగింపబడుతున్నారు ప్రభు, అనేకులు నాయన రక్షింపబడుతున్నారు తండ్రి, అనేకులు ప్రేరేపింపబడుతున్నారు ప్రభు. ఇటు ప్రేరేపణ వారికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నడిపిస్తున్న దైవ సేవకులను సహకరిస్తున్న తలమానేకులుగా నాయన పునాదులుగా ఉన్నటువంటి స్తంభాలుగా ఉన్నటువంటి పెద్దలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క నాయన తండ్రి చివరి రోజునైనా మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికి వందనాలైనా.